ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడానికి కరెక్ట్ ఏజ్ ఏమైనా ఉంటుందా? ఈ విషయం గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాము. హలో అండి, నేను డాక్టర్ మైత్రేయి, గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, మైత్రశ్రీ ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్. సో నార్మల్గా ఆడవారికి ఏజ్ అనేది చూసినప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడానికి ఫర్టిలిటీ పొటెన్షియల్ అనేది హైయెస్ట్ 20స్లో ఉంటుంది. సో కరెక్ట్ ఏజ్ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేయడానికి అంటే ఎర్లీ 20s. బట్ మనం చూసుకుంటే ఎంతమంది కపుల్స్ అనేది ఈ ఎర్లీ 20స్లో ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేస్తున్నారు. అండ్ సెకండ్ వచ్చేసి మగవారికి కరెక్ట్ ఏజ్ అంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికి ఎర్లీ 30s. బట్ మేల్ సైడ్ నుంచి చూసినా ఫీమేల్ సైడ్ నుంచి చూసినా ఎవ్వరు కూడా ఈ ఏజ్కి అనేది మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేయడం లేదు. ఈ పర్టిక్యులర్ ఏజెస్ అన్నట్టుగా ఎందుకు చెప్తామంటే ఫర్టిలిటీ పొటెన్షియల్ అంటే ప్రెగ్నెన్సీ ఈజీగా రావడానికి అనేది వీళ్ళు ప్రయత్నించుకుంటే వాళ్ళల్లో ఈజీగా వచ్చేస్తుంది. ఎప్పుడైతే ఆడవాళ్ళు 30స్లోకి వెళ్తారో 20స్లో ఉన్నంత కంఫర్టబుల్గా అనేది 30స్లో ఉండదు. అండ్ ఏజ్ గ్రూప్ అనేది ఎప్పుడైతే 40స్లోకి వెళ్తుందో అప్పుడు ఇంకా ఫర్టిలిటీ పొటెన్షియల్ అనేది డ్రాస్టికల్గా తగ్గిపోతుంది. అదే మగవారి విషయంలో మనం చూస్తే వాళ్ళకి 30స్లో ఉన్నంత పొటెన్షియల్ అనేది 40స్లో ఉండదు, 40స్లో ఉన్నంత 50స్లో ఉండదు. సో డ్రాస్టికల్గా వాళ్ళకు కూడా తగ్గుతుంది. సో ఇక్కడ మనకు మేల్స్ అండ్ ఫీమేల్స్లో చూస్తే ఫీమేల్ ఏజ్ అనేది ఇంకా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళల్లో ఏమవుతుంది, ఏజ్ అనేది పెరిగినప్పుడు ఆడవారిలో అండాల క్వాంటిటీ అనేది తగ్గిపోతుంది. ఎప్పుడైతే నంబరు అనేది తగ్గుతుందో అప్పుడు కన్సెప్షన్ ఛాన్సెస్ అనేవి కూడా తగ్గుతాయి. ఇదేంటి అంటే నేచర్ ప్రకారము ఏజ్ని అనేది ఎవరు చేంజ్ చేయలేరు. సో ఇలా వయసు అనేది పెరిగినప్పుడు అండాశయంలో ఉండే అండాల నంబరు అనేది తగ్గిపోతుంది. దానివల్లనే వాళ్ళకి ఈ ఏజ్ గ్రూప్స్లో ఉన్నప్పుడు ప్లాన్ అనేది చేసుకోమనడానికి రీజన్. కాకపోతే మనము ఈ మధ్యకాలంలో చూస్తున్నప్పుడు మోస్ట్ ఆఫ్ ద కపుల్స్ ఈ ఎర్లీ 20s ఆర్ ఎర్లీ 30స్లో ప్లాన్ అనేది చేయడం లేదు. వేరియస్ కండిషన్స్ ఉండొచ్చు. కెరీర్ ఓరియంటెడ్ అన్నా కానీ, లేకపోతే వేరే కమిట్మెంట్స్ అయినా కానీ, మ్యారేజెస్ లేట్ అవ్వడం అన్నా కానీ, ఏదన్నా కానీ. అండ్ దాని తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఒక పర్టిక్యులర్ టైమ్ అనేది తీసుకొని దాని తర్వాత అనేది ప్లాన్ చేస్తున్నారు. సో ఇవన్నీ రీజన్స్ వల్ల ఈ మధ్యకాలంలో మోస్ట్ ఆఫ్ ద కపుల్స్ అనేది టైం తీసుకొని ప్లాన్ చేస్తున్నారు. సో ఇలాంటి కేసెస్లో మనము ముందుగానే ఏమైనా జాగ్రత్తలు అనేది తీసుకోవాలా అనేది రెండో పాయింట్. టైం అనేది తీసుకుంటున్నారంటే ఓసారి డాక్టర్ని అనేది కన్సల్ట్ అవ్వండి. కన్సల్ట్ అయ్యి ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయా అనేది ఒకసారి చూసుకోండి. ఒకవేళ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయంటే అర్లీగా అనేది ప్లాన్ చేయొచ్చు. లేదు ఎటువంటి ఇష్యూస్ అనేవి లేవు అంటే మీరు టైం తీసుకొని అయినా కానీ ప్లాన్ చేయొచ్చు. అండ్ ఈ మధ్యకాలంలో ఇంకొకటి ఏంటి అంటే చాలామంది పేషెంట్స్ని చూస్తున్నప్పుడు ఆడవారిలో 20స్లో ఉన్న వాళ్ళల్లో కూడా ఎగ్ నెంబరు అనేది తగ్గుతుంది. సో అలా ఏమైనా ఇన్ కేస్ మీరు మ్యారేజ్ అనేది లేట్ చేసుకుందాం అనుకుంటున్నారు అన్నట్టుగా ఏమైనా ప్లాన్ అనేది ఉంది అన్నప్పుడు డాక్టర్ని ఏమైనా కన్సల్ట్ అయినప్పుడు ఓసారి ఎగ్ రిజర్వ్ అనేది ఎలా ఉంది అన్నట్టుగా ముందుగానే చెక్ చేసుకోవచ్చు. అది మీరు ముందుగానే చెక్ చేసుకున్నారు అంటే కావాలంటే ఊసైడ్ ఫ్రీజింగ్ అనేది కూడా చేయించుకోవచ్చు. అంటే ఎగ్స్ అనేవి రిట్రీవ్ చేసుకొని వాటిని ఫ్రీజ్ చేసుకున్నారంటే మీకు మళ్ళీ మ్యారేజ్ అయిన తర్వాత ఆ టైంలో మీ పార్ట్నర్ శాంపిల్ అనేది తీసుకొని ఇక్సీ చేసుకొని ఆ బేబీని అనేది గర్భసంచి లోపలికి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో ఇలా ఒకసారి మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయి, ఏమన్నా ప్లానింగ్ అనేది ఈ విధంగా చేసుకుందాం అనుకుంటున్నారంటే అన్నిటికన్నా ఇంపార్టెంట్ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఇవన్నీ మీరు డిస్కస్ చేస్తే మీకు ఫర్దర్ ఒపీనియన్స్ అండ్ ఫర్దర్ ఆప్షన్స్ అనేది చెప్తారండి. థ్యాంక్ యూ.